Please subscribe to my YouTube channel and Insta channel, and for more historical temples is there. నమస్కారం అండి అందరికీ. మనం ఇవాళ వచ్చింది జీరా అండ్ సికింద్రాబాద్లో ఉన్న శివ టెంపుల్కి. శ్రీ సిద్ధి లింగేశ్వర టెంపుల్ ఇది. 100 years అబోవ్ ఉంటుంది టెంపుల్ ఇది. ఇక చూడండి ఎంత గోడలు అవన్నీ చూడండి, ఎంత పురాతన కాలమైన. ఇది చాలా హిడెన్ ప్లేస్ అండ్ ఎవరు చాలా తక్కువ మందికి తెలుసు. ఏమంటారు, సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళ వారికి కొన్ని కొన్ని పక్కపక్కనే ఉన్న టెంపుల్స్ తెలుసు. అండ్ ఇది ఒక 100 years అబోవ్ టెంపుల్. చూడండి ఎంత పురాతన కాలం ఉందో. ఈ కట్టడాలు ఇవన్నీ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చేస్తున్న మొత్తం లొకేషనే చాలా పీస్ఫుల్గా ఉంది. శివలింగాన్ని మొత్తం లోపల చాలా చాలా బాగుంది. ఇది చూడండి సరౌండింగ్ మొత్తం ఇట్లా ఒక దర్శనం చేసేసుకున్న తర్వాత మొత్తం ఈ గోడలు చూడండి అంతా చాలా బాగున్నాయి. నేనైతే చాలా చాలా ఒక 1 hour 2 hours ఇక్కడే స్పెండ్ చేశా. చాలా 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 హ్యాపీగా ఉంది నాకైతే. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు నేను ఇక్కడ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే, నేనే శివలింగాన్ని మొత్తం ఈ పాత అంటే స్టార్టింగ్ మార్నింగ్ పూజ చేసి వెళ్ళారు. అండ్ నేను వెళ్ళే టైంలో ఒక అన్న కీ ఇచ్చారు. కీ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మొత్తం అన్నీ శివలింగం మొత్తం రెడీ చేసాం మేమే. ఇది చూడండి మొత్తం డిజైనింగ్ వాళ్ళు అప్పట్లో డిజైనింగ్ చేశారు ఇదంతా. వాళ్ళ డిజైనింగ్కి హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. శివలింగం ఒక 100 years అబౌట్ అంటే చాలా బాగుంది. మొత్తం అన్నీ క్లీన్ చేసాము, మేమే క్లీన్ చేసేసుకొని మొత్తం ఇట్లా రెడీ చేసాము శివలింగాన్ని. చాలా హ్యాపీ అనిపించింది నాకు. అక్కడే 1 hour 2 hours స్పెండ్ చేసేసి తర్వాత మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చేసాం. రూమ్ దగ్గరలో మా రూమ్ దగ్గరలో సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది ఇది. సికింద్రాబాద్కి కొంచెం స్టేషన్కి 1 kilometer అంతే. జస్ట్ ఇట్లా 100 years సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. గ్రేట్. ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంది. దాని అంటే టెంపుల్కి కొంచెం ముందుకే అంటే లోపల ఎంటర్ అవుతుంటేనే ఇక్కడ వినాయకుడిది విగ్రహం పెట్టారు. చాలా బాగున్నారు వినాయకుడు. చాలాసేపు ఎంజాయ్ చేసి చూసుకొని హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళాము ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ.